dear students and parents, అందరికీ మా యొక్క మదాని డిఫెన్స్ అకాడమీ తరఫున నమస్తే అండ్ సలాం. మై డియర్స్, మా యొక్క మదాని డిఫెన్స్ అకాడమీలో ఏది జరిగినా 100% జెన్యూన్గా చూపిస్తాం. ఇది మా అలవాటు. మరి వైజాగ్ ర్యాలీ రాబోతున్నది అని కొన్ని నెలలుగా మీ ముందర మేము చెప్పాము, కొన్ని వీడియోస్ కూడా తీసి చూపించాము. వైజాగ్ ర్యాలీ కోసం మా వద్ద ఒక స్టూడెంట్ ప్రాక్టీస్ చేస్తున్నారు అని అతనికి ఎస్పెషల్లీ ప్రాక్టీస్ ఇస్తూ అతని ప్రాక్టీస్ ఎలా ఉందో వీడియోలో కూడా మీకు షో చేశాం. మరి ఈరోజు ర్యాలీ వచ్చింది, 1వ తేదీ అతని ర్యాలీ డేట్. ఈరోజు అతను ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. అతని పేరు గణేష్. అతను ర్యాలీలో పార్టిసిపేట్ చేశాడు. 100 మంది రన్నింగ్లో పరిగెడితే అందులో ఫస్ట్ గ్రూప్ సాధించి నంబర్ 5 ప్లేస్ 5వ వాణిలో రన్నింగ్లో పాస్ అయ్యాడు. ఫస్ట్ గ్రూప్ సాధించాడు. పులప్స్ కూడా 10కి 10 తీసి ఫస్ట్ గ్రూప్లో విజయం సాధించి ఫిజికల్లో 100కి 100 మార్కులు తీసుకున్నారు. ఇక చూడండి, ఆర్మీ వాళ్ళు వేసిన స్టాంప్ నంబర్ 1 అంటే ఫస్ట్ గ్రూప్, కింద నంబర్ 5 వర్షానికి తడిసి వెళ్ళిపోయింది. మరి అదేవిధంగా స్టాంప్, ఆర్మీ స్టాంప్, మరి ఇది కూడా వేశారు ఆర్మీ వాళ్ళు. దాని తర్వాత పులప్స్ 10కి 10 పులప్స్ తీశాడు. ఈజ్ ఇట్ క్లియర్? దీనిని అంటారు జెన్యూన్ అని. దీన్ని ఎవరు తప్పుపట్టలేరు. 100% దేవుళ్ళ మెడికల్లో పాస్ అవుతాడు, విజయాన్ని సాధిస్తాడు, మంచి ఉద్యోగానికి వెళ్తాడు. దాని తర్వాత మరి ఇతను ఇంత కష్టపడి పాస్ అయినాడు కాబట్టి మన వంతు మనం అతనికి చిన్నగా సత్కారం చేసి అతని మనసును హ్యాపీ చేసేకి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇన్ని రోజులు నువ్వు కష్టపడినావు, ఈ రోజు నీకు ప్రతిఫలం దొరుకుతా ఉంది. ఓకే, మెడికల్కి పోవాలి, బాగా స్నానం చేసి ఆనందంగా హ్యాపీగా పోవాలి, క్లీనింగ్ చేసి. ఓకే, హ్యాపీనా? లేదు నాన్న, కాళ్ళు మొక్కకూడదు. మీ ప్లేస్ ఎక్కడ? మీ ప్లేస్ నా హృదయంలో, నా కాళ్ళ దగ్గర కాదు, కాళ్ళు మొక్కకూడదు. ఓకేనా? శవాసన. మరి నువ్వు ఇంతకుముందు మన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం తయారు చేసుకోవడానికి కోసం మన అకాడమీకి వచ్చాం. పిల్లవాడు మన అకాడమీకి వచ్చినప్పుడు రన్నింగ్ అయితే మన ఆర్మీ గ్రౌండ్, మన మదాని గ్రౌండ్లో 2 రౌండ్లు కొట్టాడు. అవునా? అవును సార్. దాని తర్వాత అలసట వస్తామని సార్ అన్నాడు. మరి అలాంటి పిల్లవాడికి ఈరోజు ట్రాక్లో ఫస్ట్ గ్రూప్ సాధించినట్టు ట్రైనింగ్ ఇచ్చాము. పిల్లవాడు కూడా కష్టపడ్డాడు. మరి అదేవిధంగా పులప్స్ ఎన్ని తీస్తా ఉంటుంది? స్టార్టింగ్లో వచ్చినప్పుడు 7 సార్, 7 పులప్స్ తీస్తా ఉంటుంది. ఇప్పుడు 15 పులప్స్ తీస్తారు పిల్లలు. బట్ 15 వాళ్ళు తీసుకోరు, వాళ్ళు 10 కౌంట్ చేస్తారు. 11 చెప్పినారు సార్, 11 కౌంట్ చేశారు. 11 కౌంట్ చేశారు, 11 తీసేసినారు. 100% ఫిజికల్లో 100కి 100 మార్కులు తీసుకున్నారు. ఓకే, మరి ఈ పిల్లవాడిని నోటితో విన్నాము. మన మదాని డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, గేమ్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఈ పిల్లవాడి గురించి విందాం. అన్న, మదాని డిఫెన్స్ అకాడమీలో ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరి మీద కేర్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ప్రాక్టీస్ చేసుకుంటారు సార్. ప్రతి ఒక్కరి పైన ధ్యాస పెడతామా? అవును సార్. అంటే దగ్గర 20-30 మంది ఉంటే 20-30 మందికి ఒకేసారి ఎక్స్పెక్ట్ చేసి ఫాల్ అయిన ఫెయిల్ పాస్ అయిన అసలు కాదా? లేదు సార్, 20 మంది కూడా ఒక్కొక్కరిని వెనకాల తిరుగుతా రన్నింగ్ చేస్తా పాస్ చేస్తా వస్తారు సార్. ప్రతి ఒక్కరి పైన ధ్యాస పెడతామా? అవును సార్. ఎవరు ఫెయిల్ అయితే వాళ్ళ పైన ఎక్కువ ధ్యాస పెడతామా సార్? కరెక్టా? అవును సార్. శాబాష్. మరి మదాని డిఫెన్స్ అకాడమీలో స్పోర్ట్స్ ఎలా ఉంటాయి? ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయా లేదా ఊరికి మాత్రం? హ్యాండ్బాల్, వాలీబాల్, క్రికెట్, ఎస్పెషల్లీ హ్యాండ్బాల్ ఆడటం వల్ల రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్. మీరు దగ్గరనే ఆడింటారు సార్ అన్ని. పిల్లలకు బాక్సింగ్ కూడా నేర్పిస్తామా? అవును సార్, బాక్సింగ్, కరాటే, కుస్తీ కూడా నేర్పిస్తాం. నేర్పిస్తారు సార్. కర్రసాము కూడా నేర్పిస్తాం. కర్రసాము అంటే ఆల్సో మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తామా? అవును సార్. మన పిల్లలు ఆడి తీరుతారా? ఎస్ సార్, అన్ని పిల్లలు ఫస్ట్ లో ఉంటారు సార్. ప్రతి రంగంలో ఫస్ట్ ఉంటారా? అవును సార్. ఈవెన్ ఎక్కడైనా ఒకవేళ డ్యూటీ ఇచ్చినా కూడా
ఆన్ ది స్పాట్ లో వితౌట్ ట్రైనింగ్ చేసే రెడీ కదా. ఎస్ సార్. అన్ని దాంట్లో విజయ భేరి మోగిస్తున్నారు మన స్టూడెంట్స్. అవును అవునా? సార్. అవును సార్. కదా. Yes, sir. ఫుడ్ ఎలా ఉంటుంది హాస్టల్లో? ఫుడ్ అంటే వారానికి 2 సార్లు నాన్ వెజ్ ఉంటుంది. అందరూ ప్రోటీన్ ఫుడ్ పెడతారు సార్. మంచిగా ఉంటుందా? ఎస్ సార్. తక్కువ పెడతారా ఎక్కువ పెడతారా? ఎంత తింటే అంత పెడతారా? అవును సార్. ఎంత కావాలంటే మనం పెట్టుకుని కావాలంటే వేయించుకొని మరీ తినవచ్చు సార్. హ్యాపీగా తినచ్చా? ఎస్ సార్. ప్రాక్టీస్ బాగానే ఉంటుందా? బాగుంటుంది సార్. ప్రాక్టీస్ లో చెమట వస్తుందా రాదా? ఫిజికల్ మటుకి 100కి 100% పాస్ అవుతారు సార్. 100కి 100% ఫిజికల్. అవును సార్. స్టడీస్ బాగున్నాయా? స్టడీస్ 100% పాస్ అవుతారు. ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్స్ ఇచ్చేస్తామా? ల్యాప్టాప్, కంప్యూటర్. ల్యాప్టాప్స్, కంప్యూటర్ సిస్టమ్స్, సివి, టీవీ ఇవన్నీ ఉన్నాయా? ఎస్ సార్. ఏ టు జెడ్. A to Z. అంటే మదాని డిఫెన్స్ అకాడమీలో చేరిన తర్వాత 100% జాబ్ కొడతాము అనే ధైర్యం చేరిన వెంటనే వస్తుందా? అవును సార్. ఎలాంటి డౌట్ లేదు కదా. లేదు సార్. ఇప్పుడు నువ్వు జాబ్కి పోతున్నావు, ఎస్ సార్. అమ్మా నాన్న అంత హ్యాపీ కదా. అవును సార్. అందరికి ఫోన్ చేసావు కదా. చేసినాను సార్. వైజాగ్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి మదనీ డిఫెన్స్ అకాడమీ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? నేను ఒక్కనే వచ్చినాను. ఒకే ఒక్కడు పార్టిసిపేట్ చేశావు. అవునా? అవును సార్. పాస్ అయినావా? పాస్ సార్. ఏ గ్రూప్ లో కొట్టావు? ఫస్ట్ గ్రూప్ ట్రాక్ 5 సార్. ఫస్ట్ గ్రూప్ లో ట్రాక్ 5 5వ వాడిగా పాస్ అయినాడు. పులప్స్ 11 తీసినాడు, 10 రాశాడు. ఓకే, మనకు తీసేది 10కి ఫుల్ మెరిట్ అన్నమాట. హ్యాపీనా? Yes, sir. అమ్మా నాన్న హ్యాపీ కదా. Full happy, sir. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ అన్న. ఓకే, శభాష్. ఇదే విధంగా జీవితంలో అంతా సాధించాలి విజయం. ఒక్కరి దాని తర్వాత అందరికి స్వీట్ మీ చేతి నుండి పంపించాం. స్వీట్ పంపుతారు. థ్యాంక్ యూ వాళ్ళకి. ఓకే, మరి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఇంకా ఎవరైనా అగ్నివీర్స్కి జాయిన్ కావాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ దయచేసి రావాలి అని అనుకుంటే తొందరగా రండి. 100% మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దుదాం. మరి అదేవిధంగా వీడియో ఇంతవరకు ఓపిక చూస్తున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సల్లానా.